నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 5 ఫిబ్రవరి 2026 గురువారం ఉదయం ఈరోజు విడేస్తున్నా. నిన్న తెలంగాణలో ఒక జిల్లాలో ఒక మహిళా న్యాయవాది హత్యకు గురి కావడం జరిగింది. అయితే అందరూ ఎవరు చేశారు అనుకొని నిన్న రాత్రి వరకు, ఈరోజు ఉదయం వచ్చిన సమాచారం మేరకు సొంత అన్ననే చెల్లె గొంతు కోసి చంపిండు. దేనికోసం చంపిండ్రా అంటే 4 ఎకరాల భూమి కోసం. సమాజం ఎట్లా తయారైందంటే, ఇప్పుడు ఆ చనిపోయిన మహిళ తరఫున ఒక 50 ఎకరాల భూమి ఉందనుకోరి, అన్నకి ఇచ్చేస్తే ఆమె తిరిగి వస్తుందా? ఏం చేసుకుంటారు సార్? భూములు, పైసలు ఇవన్నీ ఎందుకు సార్ గొడవలు? మా నాన్న, మా పెద్ద నాన్న ఇంకా ఆస్తులు పంచుకోరు. ఉన్నాయంటే మా పొత్తుల భూములు ఉన్నాయి, అవి మా పెద్ద నాన్ననే ఎత్తాడు. మా నాన్న మాకు 5 అన్నదమ్ములకు ఒక్కొనికి ₹1 వంచేయాలి. ఎవరిని బతకాడు, ఎవరిని కష్టపడి ఎవరిని సంపాదన ఆడి సంపాదించుకుంటాడు. మాకు తెలియకుండా మా నాన్న బయట ఇంట్రెస్ట్లకు ఇస్తాడు. ఏ కొడుకు ₹1 ఇయ్యాడు. ఇంకా పెద్ద మనిషి అయిన తర్వాత వాళ్ళకు సెక్యూరిటీ కోసం వాళ్ళు డబ్బులు దాచుకుంటారు. ఇప్పుడు అన్నదమ్ములు 5 అన్నదమ్ములకు ఒక చెల్లి ఉంటే 5 అన్నదమ్ములకు 50 ఎకరాల భూమి ఉంటే అందులోకెళ్ళి మనిషికి 1 ఎకరం చెల్లెకి ఇస్తే తప్పేముంది సార్? మన బ్లడ్డే కదా, మన తోడబుట్టిందే కదా. మా అమ్మమ్మ మా మామలకు మనిషికి 10 ఎకరాలు సంపాదించి ఇచ్చింది. దాని పేరు మీద ఒక 20 గుంటలు ఉంటే మా అమ్మకి 10 గుంటలు ఇచ్చింది. మేము పోయి మా మామలతో ఏం గొడవ పెట్టుకోలేదా? తోడబుట్టిన చెల్లె రాఖీ కట్టడానికి వస్తుంది ప్రతి సంవత్సరం. ఎట్లా మనసు ఒప్పింది సార్ మీకు చంపాలని? పాపం పెళ్ళి కూడా కాలేదండి. న్యాయవాదులకే రక్షణ లేదు, న్యాయం కోసం కొట్లాడటం. చంపితే భూమి నీ పేరు మీద అవుతుంది, కానీ నీ మీద కేసు అవుతుంది, నువ్వు జైలుకి పోతావు. 15 ఏళ్ళు 12 ఏళ్ళు శిక్ష పడుతుంది. నువ్వు ముసలోని పోయినాక వస్తావు. నువ్వు వచ్చేలోపు ఆ భూమి ఆయన వేరే టోడో అని పేరు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మళ్ళా అని అమ్ముతావా? అందుకే ప్రభుత్వంలో ఉన్న రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఆఫీసర్స్ కూడా ఏదైనా ప్రాపర్టీ వాళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మీద తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కుటుంబ సభ్యులందరి సమక్షంలో అందరి సంతకాలు పెట్టినాక వేయాలి. మేము రీసెంట్లో ఒక ల్యాండ్ తీసుకున్నాం. వాళ్ళ బిడ్డలు 2 వచ్చి సంతకం పెడితేనే మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అని చెప్పి. ఎందుకంటే రేపు పొద్దుగాల ఆయనకి 2 ఉన్నారు బిడ్డలే, రేపు పొద్దున వాళ్ళతోటి మాకు ప్రాబ్లం రావద్దు. అట్లుంటుంది. 10 ఎకరాల భూమిలో ఆల్రెడీ 6 ఎకరాలు నీకు రిజిస్ట్రేషన్ చేసిరి, ఉన్న 4 ఎకరాలు కూడా నువ్వే వేసుకున్నావు. సరే చెల్లి అడిగింది అనుకో, 2 ఎకరాలు ఇయ్యని ఉంటుంది. మాటలతోటి ఏదైనా డబ్బుల రకంగా ఏదైనా సాయం చేస్తా అంటే, పెళ్ళి ఎత్త బిడ్డ నీకు చెల్లె, నీకు పెళ్ళి ఎత్తనే కట్నం కింద 2 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తేనే అయిపోతుండే కదా. తోడబుట్టింది కదా. నీకు యుక్త వయసు వచ్చేదాకా ఎంత మంచిగా చూసుకొని ఉంటావు చెల్లెని. ఎవడన్నా మీ చెల్లెకి కన్నెత్తి చూసినా కానీ అంతటి గొడవ పెట్టుకోకపోదా? మరి ఇప్పుడు ఏమైంది ఆ ప్రేమ? మీ చెల్లె ఎక్కడికన్నా పోతే నీ గురించి మరే మా అన్న ఉన్నారా మంచోడు కాదు, నీ లగ్గం చేస్తారని చెప్పుకోకపోతున్నాను. ఆస్తి కాడికి వచ్చేవారికల్లా రక్త సంబంధం గంగల కలిసింది. నీ లోపల రాక్షసుడు బయటకు వచ్చిండు, చెల్లెని చంపమని చెప్పిండ. నీ బొందమే పెట్టుకొని పోతావు 10 ఎకరాల భూమి. రేపు నువ్వు చచ్చిపోయినాక కూడా దాన్నే ఉంటుంది కదా. జీవితకాలం నువ్వు బతుకున్నంత కాలం నీ పిల్లలు నిన్ను రిసీవ్ చేసుకుంటారా? సొంత మేనత్తనే చంపిండి మమ్మల్ని చంపుతాడా, మమ్మల్ని కూడా రేపు చంపుతాడు కావచ్చు అని భయపడరా పిల్లలు? చిన్న గొడవ అయితేనే భార్యాభర్తలకు పిల్లలు తండ్రి దగ్గరికి వెళ్ళి ఉరికి తల్లి దగ్గర పోయి చేరుతారు. చిన్న ఇష్యూ జరుగుతాయి. ఏదైనా నువ్వు భార్యాభర్తలకు ఏదైనా గొడవ జరిగినప్పుడు భర్త ఏమైనా భార్యను ఏమైనా అనాలనుకొని కొట్టడానికైనా ఏమైనా వేసినా కానీ
ఎంత ప్రేమ ఉన్న తండ్రి అంటే ఉరికిపోయి తల్లి చాటుకు నిలబడతారు, తల్లిని పట్టుకుంటారు. అటువంటిది రేపు పొద్దుగాల నీ పిల్లలు నువ్వు వాళ్ళని ఎంత పెద్ద స్టేజ్లో చదివిపించినా నువ్వు చేసిన తప్పు వాళ్ళకు జీవితకాలం వెంటాడుతుంది. ఏం సాధించినావు సార్? ఎందుకో మనుషులు నిజంగా చెప్తున్నాం. అంటే ఒక మనిషిని చంపితే ఆస్తి మనకు వస్తుంది, అది మనం తిని బతుకుతాం అనుకుంటారు కదా, అది మనకు రాదు సార్. అది నీ వెనకట దారి దోపిడి దొంగలని ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు లేరే అనుకోరి, కానీ ఈ భూములు జాగాలు మన వాళ్ళని చంపి మనం చేసుకున్నవి కూడా దారి దోపిడి దొంగల లెక్కనే ఎట్లనో పోతాయి. నిజంగా చెప్తాను. నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉండే, ఇంట్రెస్ట్లకు తిప్పుతుండే డబ్బులు. అది పాపమని నేను మస్తు సార్లు చెప్పిన. ఎందుకంటే రూపాయి మిత్తి, రూపాయిన్నర మిత్తి, 2 రూపాయల మిత్తులు అంటే కామన్, తీసుకోవచ్చు. అవసరానికి మనం హెల్ప్ చేసిన దేవుని లెక్క ఉంటాం. కానీ 5 రూపాయల మిత్తి, అవసరాన్ని బట్టి 10 రూపాయల మిత్తి, లక్షకు 10,000 కట్ చేసుకొని ఇచ్చుడు, ఇది నాకు నచ్చలే. నేను మస్తు సార్లు అన్నా, రమేష్ భాయ్ నీకు ఎప్పుడైనా కావాలంటే తీసుకొని, నువ్వు ఎప్పుడు ఢిల్లీ నుంచి కార్లు తెచ్చి అమ్ముతావు కదా, తీసుకోని నాకు మస్తు సార్లు చెప్పిండు. నాకు అది సార్, నేను అప్పు చేసి దందయ్యా అని చెప్పి. అసంటోడు కరోనా టైంలో కరోనా వచ్చింది, దగ్గర ఒక 60-70 లక్షలు ఖర్చు అయింది. ఆయన ఇంట్రెస్ట్లకు ఇచ్చినాయి, పీడించుకుంటూ తిన్నాయి, లొల్లి రోడ్ల మీద దొరకబట్టి బండ్లు గుంజుకున్నాయి, మనుషులను నారారకంగా హింసించినాయి, అవన్నీ తీసిండు కూలి. ఆయన కరోనా టైంలో ఎన్నో లక్షలు ఖర్చు అయినాయి. ఫస్ట్ కరోనా టైంలో బతికొచ్చిండు, సెకండ్ కరోనా టైంలో చచ్చిపోయిండు. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడున్న పరిస్థితులలో 10% కాంప్రమైజ్ ఆలోచించేటోళ్ళు కంటే 90% జయశ్రీరామ్ 90% ఒక క్రిమినల్ మైండ్ లెక్క ఆలోచించి మనం ఏమైనా వేసి అది మనం దక్కించుకుందాం అనే లెక్క. చాలా వరకు మనుషులు ఆర్థిక నేరాలకే ఎక్కువ పాల్పడుతుంది. మనకంటే సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు 100 రెట్లున్నాయి. నాడు ఎవ్వనేమన్నా టక్కన ఆన్లైన్లోకి వెళ్ళి డబ్బులు తీసుకొని పక్కన. మీరు మనిషిని చంపి 4 ఎకరాల భూమి కోసం మనిషిని చంపుతుంది. ఇప్పుడు ఆమె 40 ఎకరాలు నీకు రిటర్న్ ఇస్తా అంటే నువ్వు ఆమెను తీసుకొస్తావా? ఇప్పుడు నీ దగ్గరికి వచ్చిన హోంగార్డ్ కాడి నుంచి నిన్ను తీసుకుపోయే ప్రతి ఒక్క నీకు తరఫున వాదించే లాయర్ కూడా నీ మీద అసహ్యం ఉంటుంది. కానీ నువ్వు ఇచ్చే పైసలకు నీ తరఫున వాదించుతాడు కావచ్చు. అంత పెద్ద తప్పు చేసి. థ్యాంక్ యూ. ఏమో సార్, రోజు ఒక న్యూస్ వస్తుంది, డబ్బుల కోసం మనుషులను చంపుతారు. లాస్ట్కి ఎడకత్తారో ఏమో అర్థమవుతలేదు. ఉన్నంత దాంట్లో తృప్తిగా బతకాలని ఆలోచన కంటే ఉన్నదంతా మనకే కావాలనే ఆలోచన ఎక్కువ అయింది. మా దగ్గర నాకు తెలిసిన వాళ్ళే ఒక అన్నా చెల్లెలు ఉంటారు. పాపం వాళ్ళ నాన్న గల్పు పోయి బాగా సంపాదించి 10 ఎకరాలు 13 ఎకరాలు సంపాదించి కొడుకు పెళ్ళి చేసిండు, బిడ్డకు పెళ్ళి చేసిండు. బిడ్డకి 2 పిల్లలు, కొడుకు 2 పిల్లలు. అయితే సగనాపల్లి చాయలు వేసుకోండి, నాకు నుంచి మొత్తం తిన. అయితే కొడుకు భార్య అంటే కోడలు, ఇక తల్లి బతుకుంది కాబట్టి కొంచెం తండ్రి లేడు, తల్లి బతుకుందని కొంచెం తల్లి పేరు మీద కూడా ఉంటాయి. అయితే బిడ్డకు పెళ్ళి చేసినప్పుడు వాళ్ళు ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు బిడ్డ పేరు మీద ఇచ్చేసి, ఆ బిడ్డకి ఇచ్చినందుకు ఇప్పుడు కొడుకు కోడలు తల్లికి అన్నం పెడతలేదు. నేను వండుకొని తిను, నువ్వు భూమి దానికి ఇచ్చినగా పోయి దాని దగ్గర ఉండిపోండి అంటే ముసలితనం ఎట్లా మీద పడితే అట్లా మనం రివెంజ్ తీసుకో. రేపు అదే సేమ్ రేపు నీకు కూడా కొడుకు బిడ్డ ఉన్నారు, వాళ్ళు నీ మీద తీసుకోరా? వాళ్ళు సంపాదించి ఇచ్చిందే కదా. ఏమన్నా మీ భర్త పోయి గల్ఫ్ పోయి సంపాదించి 10 ఎకరాల భూమి అన్నాడా? కాదు కదా. వాళ్ళు కష్టపడి సంపాదించిందే కదా నీకు ఇచ్చారు. అదే మనకేంటంటే
వ్యవసాయ భూమి 10 ఎకరాలు ఉంటే అది మన పిల్లల కోసం కష్టపడి సంపాదిస్తాం కదా, అది మన సచ్చాక మన పేరు మీదే పెట్టుకోవాలి. ఏ బిడ్డకు వంచద్దు, కొడుకు వంచద్దు. ఇక పంచినమా ఇక ఇట్లనే గొడవలు అవుతాయి, ప్రాణాల మీద దాకా వస్తాయి. ఇంకెంతమందిని చూడాల్సి వస్తుంది ఇట్లా వీడియోలలో. ఎందుకో సార్ మీరు చేసింది భూమి కోసం చెల్లెని చంపుకున్నాడు అయితే తప్పు సార్. ఏదైనా ఉంటే కూర్చుని పెట్టి సెటిల్మెంట్ చేసుకుంటే అయిపోతుంది. సరే 4 ఎకరాల కాడ 2 ఎకరాలు చెల్లె తీసుకో, 2 ఎకరాలు నాకు పిల్లలు ఉన్నారే, నీకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు కదా, చూద్దాంతి బిడ్డ నీకో బిడ్డ పుడితే నేను ఉపయోగపడతానంటే మాట మంచిగా మాట్లాడి ఒడగొట్టుకుంటే అయిపోతుంది. ఎందుకో నాకు నీ విషయం మనసు ఎక్కడో తగిలింది, అందుకే వీడియో చేసిన. నచ్చలే నాకు. మీరైతే సమాజంలో ఇప్పుడున్న కలియుగంకు మీరు సూట్ గారు సార్. మీలాంటి వాళ్ళు ఉంటే ఇంకా కలియుగం చెడిపోతుంది. సొంత చెల్లెని అమ్ముకున్నావంటే రేపు నువ్వు పిల్లల్ని అమ్ముకోవని గ్యారెంటీ ఏముంది? చెల్లె నీ తోడ పుట్టింది, పిల్లలు నీ పుట్టిన వాళ్ళు. ఎందుకో మాకు చెల్లెలు లేరు కాబట్టి బాధ అనిపించి వీడియో చేస్తున్నాను. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.